నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను శ్రీలత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంచగచ్చిబౌలి భూ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. సిఎస్ శాంతి కుమారి రెవెన్యూ శాఖ అధికారులతో భేటీ. తెలుగు రాష్ట్రాల్లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు. భద్రాద్రిలో లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు. న్యూ బోయిన్పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన 6 అదృశ్యం. ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు. కోనసీమ జిల్లా పల్లంలో ప్రబలిన లివర్ ఇన్ఫెక్షన్లు. 16 మందికి హెచ్బిఎస్ఏజీ, 9 మందికి హెచ్సివి సోకినట్టు నిర్ధారణ. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 6 అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేష్, ఉమా దంపతులు వారి 3 పిల్లలతో పాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహేష్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. వీరి ఇంటికి సంధ్య గురువారం ఉదయం వెళ్లింది. మహేష్, ఉమా వారి పిల్లలు రిషి, చైతు, శివన్, సంధ్య ఒకేసారి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఇంటి యజమాని ఉమా సోదరుడు భిక్షపతికి సమాచారం ఇవ్వడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ 6 ఆటో బుక్ చేసుకుని బోయిన్పల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా 6 ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 6 అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేష్, ఉమా దంపతులు వారి 3 పిల్లలతో పాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహేష్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. వీరి ఇంటికి సంధ్య గురువారం ఉదయం వెళ్లింది. మహేష్, ఉమా వారి పిల్లలు రిషి, చైతు, శివన్, సంధ్య ఒకేసారి బయటకు వెళ్లి తిరిగి రాలేదని, దీంతో ఇంటి యజమాని ఉమా సోదరుడు భిక్షపతికి సమాచారం ఇవ్వడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ 6 ఆటో బుక్ చేసుకుని బోయిన్పల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా 6 ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు ఫోన్ లైన్ లో అందిస్తారు. చందు, చెప్పండి. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 6 అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేష్ ఉమా దంపతులు వారి 3 పిల్లలతో పాటు మరొక మహిళ సంధ్య అనే అదృశ్యమైన సంఘటనతో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహేష్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. గురువారం ఉదయం 10 గంటలకు మహేష్ ఉమా వారి 3 పిల్లలతో పాటు సంధ్య అనే మహిళ ఇంటికి రావడంతో ఆటో బుక్ చేసుకొని బయటికి బయలుదేరారు. బయటికి బయలుదేరిన మార్గ మధ్యంలో మహేష్ అతన్ని డబ్బుల కోసం మధ్యలో ఎవరో వ్యక్తులకు డబ్బులు కావాలని తన దగ్గర ఉన్న బండిని కూడా గిరిపెట్టడానికి అడిగారు. అయినా కూడా అతను ఇవ్వకపోవడంతో అదే ఆటో తీసుకొని ఎంబీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళినట్టు పోలీసులు సీసీ కెమెరా ద్వారా గుర్తుపట్టారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే సమాచారం ఇప్పటివరకు పోలీసులకు కూడా అందుకే చోటు తీసుకుంది. ఈ విషయం గత 4 రోజుల నుంచి తన ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇక కనపడలేదని చెప్పి వారు చెప్తున్నారు. వీరు పైన పెంట్ హౌస్ లో ఉంటున్నారని తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన విధానం వీరు 4 నెలల క్రితం అక్కడ బోయిన్పల్లి ప్రాంతంలో నివాసం అద్దెకు దిగారు. 2 ఇంటి ఓనర్స్ కూడా ఇతను 4 నెలల కిరాయిలో 2 నెలల కిరాయిలో పే చేసిందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది. ఇతను నీటి పారుదల శాఖతో పాటు ఇతర చిన్న చిన్న పనులు కూడా చేస్తున్నారని తెలిసింది. వీళ్ళ ఇంటికి వచ్చిన సంధ్య ఏవైతే ఉందో ఆ అమ్మాయి ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు మిస్ అయిన కేసును ఇంటి ఓనరు తన ఉమా దేవి తమ్ముడు సమాచారం ఇవ్వడంతో అతను పోలీస్ స్టేషన్ స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా సెర్చ్ చేస్తే అక్కడ వీళ్ళు విజయవాడలో ఉంటున్నట్టు కొంత మేర సమాచారం అందినట్టు పోలీసులు తెలుస్తున్నారు. మొత్తం మీద అయితే వీళ్ళు అక్కడ ఉన్నారా లేదా అనే పూర్తి సమాచారం అయితే ఇంకా పోలీసులకు అందలేదు. వీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మిస్ అవడానికి ఎవరైతే సంధ్య ఉన్న వీళ్ళు మధ్య ఎలాంటి బంధం ఉంది ఏంటి అనేది ఇంకా ఈ కోణంలో పరిశీలిస్తున్నారు. ఇంటి యజమాని చెప్పడంతో తన సోదరుడు భిక్షపతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ 6 మిస్ అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ 6 ఒకే కుటుంబానికి చెందిన వారు 5 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు. ఒక సంధ్య అనే వ్యక్తి వేరే వ్యక్తిగా తెలుస్తుంది. ఏదైనా 6 మంది తీసుకోవడం బోయిన్పల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో కలకలం రేపింది. ఇప్పటి వరకు వీళ్ళ ఆచూకీ తెలియకపోవడం అనేది నిష్ఫలంగా ఉంది. పోలీసులు కూడా తలకు పట్టుకునే విధంగా నడుస్తుంది. వాళ్ళ తమ్ముడు కూడా అడిగితే ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు, ఇంకా మంచిగా ఉంటున్నారని చెప్పడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే వీళ్ళు ఎలా గొడవలు పడే వాళ్ళు అయితే కాదని చెప్పిండు. మొత్తం మీద చూస్తేనంటే పోలీసులకు కూడా ఒక సవాల్గా విసిరింది బోయిన్పల్లి 6 మిస్ అయిన కేసు. చందు, అసలు వాళ్ళు కనపడకుండా పోవడానికి ముందు ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా గొడవలు చేయడం కానీ జరిగిందంటనా? ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? ఇంటి పక్కన వాళ్ళని అడుగుతానంటే వాళ్ళు మార్నింగ్ డ్యూటీ కూడా రామరెడ్డి అనే వ్యక్తి దగ్గర ప్రైవేట్ ఒక చిన్న పని చేసుకుంటూ చిన్న జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళకు ఇంకా మిగతా వాళ్ళతో ఎలాంటి గొడవలు కానీ కొట్లాటలు కూడా లేవుంట. ఇప్పుడు మొత్తం మీద చూస్తున్నాయంటే ఇక్కడ వాళ్ళకు అక్కడ బోయిన్పల్లి ప్రాంతంలో కూడా ఎక్కువ పరిచయాలు కూడా లేవని తెలుస్తుంది. ఈ మధ్యలో రీసెంట్ గా అక్కడ కిరాయికి వచ్చిందట. కిరాయికి వచ్చిన ఫోన్ రావడం, కిరాయి కూడా 4 నెలల్లో 2 నెలలు పే చేశారని చెప్పి అదొక కోణం ఉంది. తర్వాత ఇంటికి వచ్చిన సంజయ్ అనేది ఒక కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఏం చేస్తారంటే వీరు ఒక మిస్టరీ చేస్తాం మిస్టరీ గానీ ఇప్పుడు ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఉంది. పోలీసులు కూడా ఇన్ని కెమెరాలు 100 కెమెరాలను చెక్ చేస్తే అక్కడికి ఏది సీరియస్ వెళ్ళినట్టు సమాచారం చేస్తే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారనే సమాచారం కూడా తెలియడం లేదని చెప్పి బోయిన్పల్లి సిఐ చెప్పడం జరిగింది. విశాఖపట్నంలో ఇతను ఉన్నట్టు అక్కడ పోలీసులు కొంచెం గుర్తించుకున్నట్టున్నారు. పూర్తి నిర్ధారణకి ఇక్కడ రాలేదు. ఇక్కడ జరిగిన అంటే అల్లర్లు కానీ కొట్లాటలు కానీ భార్యాభర్తల కొట్లాటలు కానీ ఇక్కడ స్థానికంగా అయితే లేవని స్థానికులు కానీ బంధువులు కానీ చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ చందు.
విజయవాడ, గుంటూరు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే ఇదివరకే కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే ఇదివరకే కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో భిన్న వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతుండగా మరి కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 3 రోజుల్లో కూడా ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఉపరితలం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. అంటే ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా కూడా వేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు కూడా కొన్ని చోట్ల ఎండ, మరి కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోహిణి కుర్మనాథ్ కూడా వెల్లడించారు. అయితే రాష్ట్రంలో వాతావరణ అనిశ్చిత నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అనుకుంటుంది. అయితే నిన్న ఈ రోజు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ప్లస్ గుంటూరు, విజయవాడ జిల్లాలో కూడా కొన్ని చోట్ల పిడుగులపాటు కూడా కూడిన వర్షం కూడా కురిసింది. అయితే ఈ వర్షం వల్ల రైతులకు కూడా తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఆరుగాల పంటలు పండించి ఇప్పుడు ఆల్రెడీ మిరప పంట చేతికి అందిన దశలో పొలాల్లో ఆరబెట్టి ఎండబెట్టడానికి కూడా మిరపకాయలు కూడా పొలాల్లో చాలా ఎకరాల్లో కూడా ఉంది. అదే విధంగా కొన్ని ఎకరాల్లో అయితే వరి కూడా కోత దశ కూడా వచ్చింది. కొన్ని చోట్ల అయితే వరి కూడా పొలాల్లో కూడా ఎండబెట్టడం జరుగుతుంది. ఈ వర్షం వల్ల కూడా వరి ధాన్యం కూడా తడిచిపోయిందని రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే అకాల వర్షాలు కురవడం కూడా ఎండాకాలంలో కూడా రైతులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా రైతులు తెలుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడికెక్కడ వర్షాలు పడితే అప్రమత్తం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సీఎం కూడా వాతావరణ గురించి కూడా అధికారులతో కూడా దిశానిర్దేశం చేశారు. ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, అక్కడ రైతుల యొక్క పంట నష్టం కానీ ఏదైనా జరిగితే ఎప్పుడేమన్నా కలెక్టర్లు కూడా దిశానిర్దేశం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాఘవ. జంట నగరాల పరిధిలోని మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని మొత్తం వైన్ షాపులు మూతపడుతున్నాయి. ఈ మేరకు వైన్ షాపులో బంద్ చేయాలంటూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నట్లుగా పేర్కొన్నారు.
జంట నగరాల పరిధిలోని మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని మొత్తం వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు రేపు వైన్ షాపులు బంద్ చేయాలంటూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. శ్రీలత, జంట నగరాల పరిధిలో మందుబాబులకు పోలీసులు అయితే షాక్ ఇచ్చారు. రేపు శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరి ప్రాంతాలలో మొత్తం వైన్ షాపులు బంద్ చేయాలని చెప్పి రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మందు దుకాణం మొత్తం బంద్ చేయాలని చెప్పి పేర్కొన్నారు. ఈ మొత్తం మీద అంటే ఈ రేపు మొత్తం 10 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు అంటే ఈ ఎల్లుండి మార్నింగ్ వైన్ షాపులో అయితే ఓపెన్ చేసే విధంగా ఉత్తర్వులు అయితే రాకుండా కమిషనరేట్ జారీ చేసిన విషయం తెలిసింది. ఎందుకు అంటే రేపు శ్రీరామ శోభయాత్ర, రథయాత్ర, శ్రీరామ నవమి సందర్భంగా యువత ఎక్కువగా రోడ్లపైకి వచ్చి ర్యాలీగా బయలుదేరే సందర్భంలో ఈ మందు సేవించి కొన్ని అల్లర్లు సృష్టించే కొంతమంది ఉంటారు. కాబట్టి దాని నేపథ్యంలో కమిషనరేట్ అయితే ఈ మందు బంద్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. శ్రీలకు ఓకే, థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2 నేరస్తులపై సిపి సుధీర్ బాబు నగర బహిష్కరణ విధించారు. నల్లగొండకు చెందిన రౌడీ షీటర్ నల్లబోతుల రమేష్ ఆలియాస్ మెంటల్ రాజేష్, మీర్పేటకు చెందిన రౌడీ షీటర్ సూరి ఆలియాస్ సురేష్లను బహిష్కరణ చేశారు. అసలు ఎందుకు బహిష్కరణ చేయాల్సి వచ్చిందని తెలియాల్సి ఉంది. సిటీ పోలీస్ యాక్ట్లో సెక్షన్ 21A ప్రకారము ఏ నేరస్తుడైనా కానీ విపరీతమైన నేరాలు కమిట్ చేస్తూ చాలా ప్రజాకంటకంగా మారినప్పుడు, మర్డర్స్లో కానీ, రేప్స్లో కానీ, లేకపోతే ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తున్నప్పుడు ఒక సొసైటీలో పీస్ అండ్ హార్మనీని డిస్ట్రాయ్ చేస్తూ సామాజికం ఉన్నటువంటి ఒక బెటర్ ఎన్విరాన్స్ను డిస్ట్రాయ్ చేసిన వ్యక్తికి సమాజంలో ఉంటే ప్రమాదం అని ఉన్నప్పుడు మనం తప్పకుండా అతన్ని నేర చరిత్రను దృష్టిలో పెట్టుకుని నగర బహిష్కరణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ అని చెప్పేసి ఇతను 2 సార్లు పీడీ యాక్ట్లో నల్గొండ నుంచి వెళ్ళడం జరిగింది. మన దగ్గర ఒక మర్డర్ కేసులో ఉన్నాడు. 4 మర్డర్స్లో ఒక డబుల్ మర్డర్లు కలిపి 5 నేరస్తులు ఈ నేరస్తులు 5 చంపడం జరిగింది. అంతేకాకుండా డిఫరెంట్ అఫెన్సెస్లో, ప్రాపర్టీ అఫెన్సెస్లో, పోక్సో యాక్ట్ కేసెస్లో, అటెంప్ట్ మర్డర్ కేసెస్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయినాడు. ఇతని వల్ల మన ఏరియా ప్రమాదం అవుతుంది కాబట్టి మనం సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26(1) ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఇతను మనము నేరం రహితమైన సమాజం క్రియేట్ చేయాలి కాబట్టి ఇతన్ని బహిష్కరించడం జరిగింది. అలానే సూరి అలియాస్ సురేందర్ మోయిన్ అనే పేరుతో ఉన్నటువంటి ఇతను కూడా చాలా నేరాలు ఇన్వాల్వ్ అయినాడు. మర్డర్ కేసులో ఉన్నాడు, ప్రాపర్టీ అఫెన్స్లో ఉన్నాడు, పోక్సో యాక్ట్లో ఉన్నాడు, ఆర్మ్స్ క్యారీ చేస్తూ ఆర్మ్స్ యాక్ట్లో కూడా నేరస్తుగా ఉన్నాడు. ఇతను కూడా సెక్షన్ 26(1) ప్రకారం మేము నేరాలు చేశాడు కాబట్టి ఇది నగర బహిష్కరణ ఎక్స్టర్న్మెంట్ చేస్తున్నాం. ఆర్డర్ ఇవ్వాలని సైన్ చేసాం. అతనికి నోటీస్ సర్వ్ చేయడం, లీగల్ ప్రాసెస్లో ఎలా ఉందో అవన్నీ చేశాం. వాళ్ళిద్దరి పైన మళ్ళీ నగరంలో మన కమిషనరేట్ పరిధిలో వాళ్ళు ఎక్కడ కనబడ్డా కానీ
మళ్ళీ చర్య తీసుకోవడం జరుగుద్ది. అటువంటి చేయడం వల్ల ఇటువంటి చీడ పురుగుల్ని, ఇటువంటి నేరస్తుల్ని నుంచి మన సమాజంకు ఎటువంటి ప్రభావం ఉండకుండా వాళ్ళను మనము దూరం ఉంచడానికి, నగరం నుంచి దూరం పెట్టడానికి, మన కమిషనర్ జ్యూరిడిక్షన్ నుంచి దూరంగా ఉండడానికి ఎక్స్టెన్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ పోలీస్ సెక్షన్ 26(1) ప్రకారం కాంపిటెంట్ టు గివ్ దిస్ ఆర్డర్. యాజ్ పర్ సిటీ పోలీస్ యాక్ట్ వీ హావ్ గివెన్ దిస్ ఆర్డర్. ఒక వినూత్నమైన దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2 నేరస్తులను నగర బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సిపి సుధీర్ బాబు వీళ్ళిద్దరు గతంలో నేరస్తులుగా కేసు నమోదైన కావడం వల్ల ఇతన్ని ఈరోజు నగర బహిష్కరణ చేస్తూ ఈ రోజు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. మొదటిగా నల్గొండకు చెందిన రౌడీ షీటర్ నాలాగా తాగుబోతు రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ ను, మీర్పేటకు చెందిన రౌడీ షీటర్ సూరి అలియాస్ సురేష్ ను, మీర్పేటకు చెందిన 2 రౌడీ షీటర్లను నగర బహిష్కరణ చేస్తూ రాచకొండ సిపి శ్రీధర్ బాబు అయితే ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశాడు. వీరిపై గతంలో రాజేష్ పై మొత్తం 19 కేసులు ఉన్నాయి, సురేష్ పై కూడా 21 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి నగర బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు. ఎందుకంటే రేపు శ్రీరామనవమి సందర్భంతో పాటు గతంలో ఇలాంటి గడపలు, కుట్లాటలు ఇవన్నీ చేసిన సందర్భంగా వీళ్ళను 6 నెలలు నగర బహిష్కరణ చేస్తున్నట్టు ఉత్తర్వులు చేశారు. నగరంతో పాటు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు సుఖంగా ఉండాలంటే ఇట్లా రౌడీ షీటర్లను, చీడ పురుగులను, ఇలాంటి అల్లర్లు చేసే వ్యక్తులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించి నగర బహిష్కరణ చేస్తాం భవిష్యత్తులో అని కూడా చెప్పారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా కూడా రేపు ఎలాంటి అల్లర్లు జరగకుండా కొన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చాలా మంది రౌడీ షీటర్లను నగర బహిష్కరణ చేస్తున్నట్టు వివిధ పోలీస్ స్టేషన్ కమిషనరేట్, వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ రోజు అయితే వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయడం జరిగిందని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఎవరైతే నగరంలో కానీ ప్రజలలో విలేజ్లలో కానీ జిల్లాలలో కానీ ఎవరైనా రౌడీజం చేసి అల్లరి. ఓకే, థ్యాంక్ యూ చందు. ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సమాజానికి తిరిగి ఇవ్వటం ఒకటే కాదు, మన తోటి వారు అట్టడుగున ఉంటే వారికి చేయూతనివ్వాలని అన్నారు. అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించమన్నామని, ఇప్పుడు పరిస్థితుల నేపథ్యంలో దేశంలో జనాభా పెరగాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం అట్టడుగు నుండే 20%, పై నుండే 10%. ఈ రోజు ఇక్కడ కూర్చున్న కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈ రోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే అందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈ రోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే 2nd జనరేషన్ రిఫార్మ్స్ కి నేనే శ్రీకారం చుట్టాను. ఈ రోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈ రోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్. బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై అధికార యంత్రాంగం ఇకమైన వాస్తవాలు గ్రహించాలని అన్నారు. గ్రామంలో 1295 మందిని పరీక్ష చేస్తే 62 క్యాన్సర్ కేసులు వచ్చాయని తెలిపారు. సాధారణ కంటే 3 రెట్లు అధికంగా బిక్కవోలు గ్రామంలో కేసులు నమోదవుతున్నాయన్నారు. జాతీయ క్యాన్సర్ కేసు యావరేజ్ కంటే ఇది 6 రెట్లు అధికంగా ఉందని వెల్లడించారు. గారు ఇక్కడ క్యాన్సర్ కేసెస్ ఏమీ లేవు, 6 మాత్రమే
మాత్రమే ఉన్నాయని వారు రైతులేక ఎట్లా జరిగిందో తెలియదు ఆయన రిపోర్ట్ ఇవ్వడం, దానిపైన వెంటనే కమిషనర్ గారు నాతో మాట్లాడడం, నేను వారికి వెంటనే ఏ విధంగా 6 కేసులు రిపోర్ట్ అనేది వచ్చింది అనేది ఆలోచన చేస్తే వారు పిహెచ్సిలో ఉన్న రికార్డు ప్రకారంగా ఇచ్చి ఉంటారు. అది సరైనది కాదు. నాకు బలభద్రపురం గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ ప్రజానీకం తెలియజెప్పడమే కాకుండా స్థానికంగా చుట్టుపక్కల ఉన్న వైద్యులు కూడా బలభద్రపురం గ్రామంలో ఎక్కువ క్యాన్సర్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయని చెప్పిన తర్వాత మాత్రమే నేను ఈ నిర్ధారణకు వచ్చానని కమిషనర్ గారికి చెప్పడం, కమిషనర్ గారు వెంటనే టీమ్స్ పంపించడం కూడా జరిగింది. ఏదైతే వీళ్ళు ముందు చెప్పిన అంకెలకి ఫిక్స్ అవ్వాలనే ఒక ఆలోచనతో వాడు సర్వే చేసిన విధానాన్ని కూడా నేను తప్పు పట్టడం జరిగింది. మరుసటి రోజు కొంతమంది జిల్లా స్థాయి అధికారుల వల్ల శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామంలో బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనే ఒక ఆస్తి లాగా అందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఒక భావం, ఆయన ఒక తత్వం, ఆయన ఒక దేశానికి ఇస్తే ఒక ఆస్తులు ఉంటాయి, కరిగిపోతాయి, పోతూనే ఉంటుంది. కానీ ఆయన ఒక ఆలోచన, ఆయన ఒక కష్టపడింది ఈ రోజు గుర్తుపెట్టుకుంటామా? ఎంతమందికి గుర్తుపెట్టుకుంటాం మనం? కొంతమందిగా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు కొంతమందిగా గుర్తుపెట్టుకుంటాం? వాళ్ళు ఆ టైం పీరియడ్ లో ఆ ఉన్న దాంట్లో శ్రమ చేసి అందరికీ ఒక మార్గదర్శి లాగా లేకపోతే ఒక ఐడల్ లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళే ఒక ఫాలో చేస్తున్నారు. అండ్ మీరు కూడా ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఒక ఫాలో చేయాలి, లేకపోతే వీరిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి అనుకున్నప్పుడు పిల్లలు వాళ్ళు ఒక దేనికోసం శ్రమించారు, ఆ ఒక ఆశయాన్ని మనం తీసుకోగలమా? ఆ ఆశయాలు ఈ రోజుకి ఎలా మారినాయి, ఆశయాలు వేరే రూపంలో ఉన్నాయా అనేసి మీరు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ ఉన్న నాయకులు కూడా చాలా మంది తెలిసి ఉంటుంది. ఇది కూడా వాళ్ళు కూడా పుట్టినప్పటి నుంచి మనం కూడా చూస్తుంటాం. 1905 అది మొదటి స్వాతంత్ర యుగం. తర్వాత 1905 నుంచి 1947 వరకు ఉండేది సెకండ్ యుగం అన్నమాట. మొదటి దాన్ని మితవాద యుగం అని, రెండో దాన్ని అతివాద యుగం అని అనేవాడు. ఆ మితవాద యుగంలోనే ఈ లీడర్ మన జగజీవన్ రావు గారు నేషనల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మొట్టమొదటిగా ఆయన నేషనల్ లీడర్, స్వాతంత్ర సమరయోధుడు. అక్కడి నుండి ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వంలోకి చేరడం రకరకాల. అనంతపురం జిల్లాలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని సప్తగిరి సర్కిల్లో చర్చి వద్ద విగ్రహానికి మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ స్ఫూర్తితో ముందడుగు వేయాలని, ఆయన సేవలను మనందరం గుర్తుంచుకోవాలని మంత్రి అన్నారు. అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, దళిత సంఘాలు ఇవాళ నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ కార్యక్రమం జాతీయ నాయకుల్ని, వారి స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికి, భావితరాలకి వారి ఆలోచనల్ని పంచడానికి ఈ సమయం ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం. ఒక్కసారి జగజీవన్ రామ్ గారి జీవితాన్ని తరచి చూస్తే బీహార్ రాజకీయాలతో ప్రారంభమైనటువంటి ఆయన స్వాతంత్ర పోరాటంలో కలకత్తాలో జరిగినటువంటి కార్మికుల ర్యాలీలో మొట్టమొదటిసారిగా ఒక యువ నాయకుడిగా ఆయన రాజకీయాలలో తెర మీద ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్లోను, సైమన్ గోబ్యాక్ కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొని జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి. రాజకీయాలలో స్వాతంత్రానంతరం తొలి కేబినెట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మంత్రిగానే పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. మరి రాజకీయాలలో రాకముందే అస్పృశ్యతను నివారించడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసి తద్వారా సమానత్వం కోసం దేవాలయాల్లోనూ, తాగునీటి బావుల దగ్గర సమానత్వం కోసం కూడా పోరాటం జరిపినటువంటి వ్యక్తి. వాళ్ళందరి పోరాటాల ఫలితంగానే ఇవాళ సమాజం ఈ రకమైనటువంటి
మార్పుల్ని పొందగలిగింది అనేటువంటిది వాళ్ళందరి సేవల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఆయన రాజకీయాలలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆయన డెమోక్రసీ కోసం తన గళాన్ని శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా జరుగుతుంది. ఈ వివాహ వేడుక కోసం సీతమ్మకు బంగారు పట్టు చీర తయారు చేశాడు హరిప్రసాద్ అనే చేనేత కళాకారుడు. చీర వేయడానికి 10 రోజుల పాటు శ్రమించి చీర కొంగులో భద్రాద్రి ఆలయ మూల విరాట్ దేవతామూర్తులు వచ్చే విధంగా వేశాడు. చీర కింది బార్డర్లో శంకుచక్ర నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా పొందుపరిచి వేశాడు. అంతేకాకుండా చీర మొత్తం శ్రీరామ రామ రమేతి రామ రమే మనోహరమే సహస్రనామ తాతుల్యం రామనామ పరాననే అనే శ్లోకం 51 సార్లు వచ్చే విధంగా నేశాడు. చీరలో 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టు దారం ఉపయోగించి 7 గజాల చీర 800 గ్రాములు ఉండే విధంగా నేసినట్లు హరిప్రసాద్ తెలిపాడు. ఈ అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించాలని, తమ చేనేత కళను ప్రోత్సహించాలని, ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణానికి తమ సిరిసిల్ల నేతన్నకు పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వేడుకలకు దేవాదాయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. సీతారాముల కళ్యాణ వేడుకను వీక్షించడానికి సుమారు 1,00,000కు పైగా భక్తులు భద్రాచలం రానున్నట్లు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలిపారు. మిథిలా స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ కళ్యాణ వేడుక వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశారని, విభజించి భక్తులకు, వీవీఐపీలకు వీక్షించేలా ఏర్పాట్లు నిర్వహించినట్లు తెలిపారు.